రోజు రోజుకి మన దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలో చూస్తూ ఉంటే మన దేశం మొదటి స్థానానికి చేరుకుంది. ఇలా నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల అతివేగము, మైనర్లు నడపడం, ఈ లైసెన్సులు లేకపోవడం, ఫిట్నెస్‌లు లేకపోవడం ఇలాంటివి వాటి వల్లే ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అదేవిధంగా మన తెలంగాణలో చూస్తే గత సంవత్సరం చూస్తే 25,934 ప్రమాదాలు జరిగాయి. దీంట్లో 7,281 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,401 మంది గాయాల పాలయ్యారు. ఇందులో చాలామంది కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఢీకొట్టినటువంటి వెహికల్స్‌కి ఇన్సూరెన్సులు లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్సులు లేకపోవడం, ఫిట్నెస్‌లు లేకపోవడం, మన దేశంలో 70% అతివేగంతోటి ప్రమాదాలే ఎక్కువ జరుగుతున్నాయి. మిగతావి ద్విచక్ర వాహనాలు హెల్మెట్లు పెట్టుకోకపోవడం, మద్యం తాగి రోడ్ల మీదకి రావడం, మరియు రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ప్రతి సంవత్సరం కూడా లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి, లక్షల్లో చనిపోతున్నారు, రోడ్డున పడుతూ ఉన్నారు. సో వీరందరికీ ఒక భరోసా లేకుండా పోయింది. ఎందుకు అంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్ లేకపోవడంతో డ్రైవింగ్ లైసెన్స్ లేనోడు కూడా రోడ్ల మీదకి వచ్చి డ్రైవింగ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయో. మీరు జస్ట్ ఫొటోస్ కొట్టి చలాన్ వేస్తే సరిపోదు. వాళ్ళకి కఠినమైనటువంటి పనిష్మెంట్స్ ఇస్తేనే వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయడం, జైల్లో పెట్టడం ఇలాంటివి చేస్తేనే తగ్గిపోతాయి. సో డెవలపింగ్ కంట్రీస్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో తెలుసా? డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, ఆ బాధితులకి అండగా ఉండడం. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరైనా తప్పు చేశారంటే ఆ వెహికల్స్ని మళ్ళీ సీజ్ చేసి మళ్ళీ వదలకపోవడం, సో వాళ్ళని జైల్లో పెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రమాదాలను నివారించడానికి అక్కడి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషిని చూస్తే ప్రతి ఒక్కరు అభినందించవచ్చు. సో ఇంకా పెరగాల వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునేటువంటి కఠినమైన శిక్షలు తీసుకుంటేనే ఇవి అడ్డుకట్ట వేయొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు.